వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దిన వాగ్దానం అందరు బాగున్నారా? పొద్దున్న లేచారా? దేవుని ప్రేమిస్తున్నారా? దేవునికి దగ్గర అవుతున్నారా? ప్రభు నమ్మదగిన వాడు, రక్షకుడు, నీకోసం ప్రాణం పెట్టి రక్తం కార్చి విమోచన క్షమాపణ ఇచ్చిన యేసుకి దగ్గర అవ్వండి. ప్రార్థన చేసుకోండి, దేవునికి దగ్గర ఉండండి. ఉదయకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థనలో మీరందరూ నమ్మదగిన దేవుడిని కలిగి చక్కటి ప్రార్థనలు ఎదగాల. ఈరోజు ఇంకా మీ జీవితాలు వెనకబడి ఉంటే దేవుడు ప్రేమిస్తున్నాడు, ఆయన లేవనెత్తాడు. భయంకరమైన కొంచెం వాతావరణం అట్టిటున్న దేవుని సహాయంతో మనం ముందుకెళ్ళిపోదాం. దేవుడు అద్భుతంగా మనల్ని ఆశీర్వదించి దీవించడానికి, ఆయన కృప సమృద్ధిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఒక మంచి మాట నేను చదువుతాను, వినండి. అద్భుతమైనటువంటి మాట. మరి 66 కీర్తన దేవుడు మనకిస్తున్నటువంటి చక్కటి దేవుని యొక్క వాగ్దానమును 12వ వచనం 2వ మాట. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. ఎన్ని ఉన్నా, ఏది ఉన్నా, మాకు ఎటువంటిది మా మీద పడినా నువ్వు మమ్మల్ని సమృద్ధి గల చోటికి, సమృద్ధి గల చోటికి నిన్ను నడిపించే దేవుడు నీ దేవుడు. అక్కడ పైన కొన్ని మాటలు ఉంటాయి, మా మీద ఎన్ని భారాలు ఉన్నాయి, ఎన్ని పోరాటాలు ఉన్నాయి, ఏది పడినా కానీ నువ్వు మాత్రం మమ్మల్ని సమృద్ధి గల చోటికి, నిన్ను కూడా సమృద్ధి గల చోటికి, సమృద్ధి గల స్థానానికి దేవుడు తీసుకెళ్తాడు. అందుకే ధైర్యంగా ఉండు. ఆత్మ సమృద్ధి, ఆరోగ్య సమృద్ధి, ఆర్థిక సమృద్ధి ప్రభు ఇస్తాడు. సమృద్ధి అంటే ఏదో ఉంటామని కాదు, ఏది లేకుండా, అంటే కొదవ లేకుండా ఉంటాం కదా. కాబట్టి ధైర్యంగా ఉండండి, ఈ మాటను పట్టుకొని ప్రార్థన చేయండి. నీకు సమృద్ధి గల చోటికి నిన్ను నడిపించేదని, సమృద్ధి గల చోటికి నేను నిన్ను నడిపించేదని వాగ్దానం. ప్రార్థన చేసుకొని ప్రభు తట్టు చూసి దేవుని కృపతో పొంది మనందరం ప్రేయర్ఫుల్గా ముందుకు సాగుదాం. ఈ మాట మనందరి పట్ల నెరవేర్చును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయం ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోయ్యా. రక్షణ లేని వారికి రక్షణ, రోగులకు స్వస్థతి, అప్పులు ఉన్న వారికి విడుదల, మానసిక ఒత్తిడిని విడిపించు. పోరాటాలు, రోగాలు, బాధలు మా భారతదేశంలో మా ప్రియులు, ఇతర దేశంలో మా ప్రియులందరినీ కాపాడి వారున్న చోట వారు ఏ స్థితిలో ఉన్న సమృద్ధి కలిగిన స్థితిలోకి నడిపించి అన్ని కట్లు తెంచి మా యొక్క దేశ ప్రజలని, మా రాష్ట్ర ప్రజలని, మా పట్టణ, మా గ్రామ ప్రజలని, ఇతర దేశంలో మా ప్రియులందరిపైన కృప చూపండి. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డని సమృద్ధైన కృపతో నింపి అయా కల్వరి మినిస్ట్రీని సమృద్ధి గల చోట్లకు నడిపించి ఎవరెవరు ఏ బాధలు ఏడుస్తున్నారు, పిల్లలు లేరని, గర్భాలు తెరువు, గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం, చదువులు, ఎగ్జామ్స్, మరి ప్రభా ఫీజులు అన్నిట్లో మీ సహాయం దయచేసి ఎవరి కొరతలు ఉన్న వారికి సమృద్ధి దయచేసి తోడై ఉండమని అయ్యా. ఒక ఉజ్జీవం, ఒక జాషువా జనరేషన్ ఈ కాలంలో లేవనెత్తి మీరు కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక. ప్రైజ్.